ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఆంధ్రుల కలల రాజధానిగా సీఎం చంద్రబాబు చెబుతున్న అమరావతి తిరిగి పట్టాలెక్కబోతుంది. అయితే గతంలో రూపొందించిన ప్రణాళికల ప్రకారం ఇది పూర్తవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రం భారీ ఎత్తున సాయం అందించాల్సిందే. గతంలో 4 ఏళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీఏతో సఖ్యతగా ఉన్న రోజుల్లోనే ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి అమరావతికి 2000 కోట్లు విధిలించిన కేంద్రం ఈసారి అందించే సహకారంపైనే రాజధాని భవిష్యత్తు ఆధారపడబోతోంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2015లో అప్పటి టీడీపీ సర్కార్ వేసిన అంచనా ప్రకారం 51,687 కోట్లు అవసరం. ఇందులో 41,171 కోట్ల మేర పనుల కోసం టెండర్లు పిలిచారు. వీటిలో 4,319 కోట్ల మొత్తం విడుదల చేశారు కూడా. ఇందులో కేంద్రం ఇచ్చిన 2,500 కోట్లు తీసేస్తే మరో 1,800 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అప్పట్లో మొదలుపెట్టిన పనులు 2016 నుండి 2018 మధ్య వేగంగా సాగిన 2018 చివరి నాటికి ఎన్డీఏకు టీడీపీ గుడ్ బై చెప్పాక ముందుకు సాగలేదు. అలాగని రాష్ట్రమే భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. దీంతో 2019లో ఆగిన పనులు తిరిగి ఇంకా ప్రారంభం కాలేదు. 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై యూటర్న్ తీసుకోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అప్పటికే అమరావతికి వచ్చిన సంస్థలు, భూములు తీసుకున్న సంస్థలు కూడా వాటిని వదిలేసి వెళ్లిపోయాయి. దీంతో గత 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క రాయి కూడా అటు నుంచి ఇటు కదలని పరిస్థితి. వైసీపీ 3 రాజధానుల ఫార్ములాతో అప్పటికే అమరావతికి వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన $300 మిలియన్ నిధుల్ని రద్దు చేసింది. అంతేకాదు కేంద్రం గ్రాంట్ 1000 కోట్లను వద్దని చెప్పేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని వాసులు చంద్రబాబు, పవన్లకు అపూర్వ స్వాగతం పలికారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజధానిని పూర్తి చేసి తమ భవిష్యత్తుకి భరోసా కల్పించాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై వారు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాది తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. మేమందరం కలిసి ఓట్లేసి ఆయన గెలవాలని మేము ఓట్లేసి బాగా ఫుల్ మెజార్టీతో గెలవాలని దేవుడు రోజు దండం పెట్టుకునే దాన్ని. జై అమరావతి, జై జై అమరావతి. వైసీపీ మాత్రం నాకు 7 సెంటు కబ్జా చేసేసింది. ఎకరం 7 సెంటు అయితే 7 సెంటు తీసేసుకున్నాడు. ఇక జీవితంలో ఓటు అయ్యాం. ఇప్పుడు 6 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ అమరావతిని తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం ప్రకటించి వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. అదేవిధంగా టెండర్లు పిలిచిన పనుల ప్రారంభంతో పాటు ఇప్పటికే చేపట్టిన పనుల కొనసాగింపుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అనంతరం కొత్తగా టెండర్లు పిలవడం, కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే గతంలో వెళ్లిపోయిన సంస్థలను తిరిగి సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని తిరిగి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాయి. ఈ లెక్కన చూస్తే గతంలో పిలిచిన టెండర్ల పనులు చేపట్టాలన్నా నిధుల్లేని పరిస్థితుల్లో కేంద్రం అందించే సహకారంపైనే చంద్రబాబు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తుమ్మ చెట్ల నీడలో మొన్నటి వరకు దిక్కుమొక్కు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్న రాజధానికి కూటమి ప్రభుత్వం రాగానే కొత్త కల కనిపించింది. మళ్లీ నెమ్మదిగా పనులు మొదలు కావడంతో ఆ ప్రాంత వాసుల్లో ఒక ధీమా కనిపిస్తోంది. నియంత పాలన పోయి మంచి ప్రభుత్వం మనం కావాలని చెప్పని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అవసరం లేదు. మనకి మంచి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి అని చెప్పంటే ఏ నాయకుడైతే మనకి బాగుంటుందని చెప్పని మళ్ళీ ఈ రోజున బాబు గారిని ఎందుకని తెలుగుదేశం పార్టీని ముఖమ్మడిగా మొత్తం వచ్చిన రావడంతోనే ప్రజావేదిక కూల్చేసి అమరావతి 3 రాజధానులని తను దమనకాండ చేసి ఎవరిని అంటాడు, దమనకాండ చేస్తే ఇవాళ రోజున అందుకే చూపించారుగా ప్రజలు. ఈ చెంప పెట్టి కూడా ఇంకా చాలలేదా? ఇంకా చాలకపోతే రాత్రి అందుకే వాళ్ళే వచ్చి ఇంటి మీదకి వచ్చి కిటికీలు అద్దాలు పగలగొట్టి రాళ్ళేసి కొట్టి ఇవాళ కనపడిందా పులివెందల అని చెప్పని అడుగుతున్నారు. సిగ్గు శరము నీతి గలవాడైతే మళ్ళీ ఇవాళ రోజున పులివెందల మొహం చూడ్డు. ఏ విదేశాలకు పారిపడవా, లేకపోతే నీళ్ళు లేని బయలు దిగి శుభ్రంగా ముక్కు పూడ్చుకుంటే దెబ్బకు ప్రాణం పోద్ది. మొత్తంగా రాజధాని అమరావతి నిర్మాణం పట్టాలెక్కడం శుభపరిణామంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం సైతం తమ మొదటి ప్రాధాన్యత అమరావతి, పోలవరంకి అనే పదే స్పష్టం చేస్తోంది. అమరావతి ఖచ్చితంగా పూర్తవుతుంది, కానీ కరెక్ట్ డేట్ చెప్పలేమని సీఎం చంద్రబాబు అంటున్నారు. అయితే కేంద్ర సహకారం, ప్రజల మద్దతుతో ఈ క్యాపిటల్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆశిద్దాం.